ఈ రోజు కడప కృష్ణదేవరాయ సర్కిల్ నందు విజయ సామ్రాజ్యం చక్రవర్తి కృష్ణదేవరాయలు 556వ జయంతి సందర్భంగా ఆయనకు గజ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బాలిశెట్టి హరిప్రసాద్, బండి బాబు, ముగ్గురాళ్ల అమర్, బండారు సత్యనారాయణ, అబ్బిశెట్టి వెంకటేశ్వర్లు, మూర్తి, బాలకృష్ణ, మిగతా బలిజ కులస్తులు పాల్గొనడం జరిగింది। విజయ సామ్రాజ్య అధినేత రారాజు 556వ జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన బలిజ కులస్తులు, తర్వాత కడప ప్రజలు అందరూ కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం। ఎందువల్లంటే ఆయన కృష్ణదేవరాయలు ఒక కులానికి మతానికి చెందిన వ్యక్తి కాదు। ఆయన 556వ సంవత్సరం ఈ రోజు జయంతి జరుపుకుంటున్నా కూడా ఆయనకు రాను రోజు కూడా ఎక్కువ అభిమానులు ఎక్కువైపోతున్నారు। ఆయన చేసిన కార్యక్రమాలు అటువంటివి। ఎందువల్లంటే ఆయన కాలంలో రతనాలు రాసులు పోసి వీధుల్లో అభినారని చెప్పుకోవడం జరుగుతూ ఉంది। అలాగే ఆయన కవులను పోషించడం జరిగింది। అలాగే ఆయన ఇప్పుడు ఈ రోజు ఇక్కడ చెరువులు ఇవన్నీ ఉన్నాయంటే అప్పుడు ఆయన కాలంలో కట్టే చెరువులు, తోయిన చెరువులు ఇవన్నీ ఉన్నాయి। ఏ గుడికి వెళ్ళినా కూడా, ఏ గుడికి చూసినా కూడా ఈ టెంపుల్ ఎవరు కట్టారంటే కృష్ణదేవరాయల టైంలో కట్టారు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఏ గుడికి వెళ్ళినా కూడా చెప్తారు। ఆయన వాళ్ళ బ్రహ్మాండంగా ఉండింది। ఓటమి ఎరగని కృష్ణదేవరాయలు గారు ఆయనంటే ప్రతి ఒక్కరికి కూడా అభిమానము। ఇంకా ఈ ప్రభుత్వము ఈ కార్యక్రమాలను ప్రభుత్వమే చేయాలని చెప్పేసి మేము కులస్తులు అందరూ ప్రజలంతా కోరుకుంటున్నాం। ఈరోజు శ్రీ కృష్ణదేవరాయలు 556వ జయంతి సందర్భంగా బలిజలకు ఆరాధ దైవము, అదేవిధంగా ఈ రాష్ట్రానికి 5 కోట్ల మంది ఆంధ్రులు కూడా ఆయన పరిపాలనలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నందున నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఆయన బాటలో నడుస్తూ ఆయన ఏ విధంగా ఆ దినం చెరువులు కట్టాడు, ఆ దినం రోడ్లు వేస్తాడు, ఆ దినం దేవుడు చేస్తూ ఉంది। మేము ఒకటే చూద్దాం, ఏ ప్రభుత్వం వచ్చినా శ్రీకృష్ణదేవరాయలు బాటలోనే నడవాలి। ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు ఆ రోజు ముందు చూపుతో ఆ విధంగా చేశారు। ఆ విధంగానే నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు। ఎంతో మంది పేదలకు అందుబాటులో ఆదుకుంటున్నాడు। ఆ విధంగానే చేస్తున్నాడు। కాబట్టి శ్రీకృష్ణదేవరాయల జయంతి అధికారపరంగా జరపాలని మేము ఎన్నో మాటలు కోరడం జరిగింది। అయితే శ్రీకృష్ణదేవరాయల జయంతి క్లారిటీ లేని వల్ల ఒక్కొక్కరు రోజు చేస్తున్నారు। కాబట్టి ఆ క్లారిటీ తీసుకొని కళాకారులతోనేమి, పాత కవులతోనైతే నేను మాట్లాడి ఆ డేట్ ఫిక్స్ చేస్తామని చెప్పి దానివల్ల లేట్ కావడం జరిగింది। తప్పకుండా ప్రభుత్వం కూడా అధికార పక్ష లాంఛనంగా శ్రీకృష్ణదేవరాయల జయంతి జరుపుతుంది। ఆయన బాటలోనే ఈ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి తప్పకుండా నడుస్తుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం। ఈరోజు కుల మతాలకు అతీతంగా అన్ని కులాల వారు కూడా శ్రీకృష్ణదేవరాయల జయంతిని జరుపుకుంటున్నారు। సంతోషం, స్వాగతిస్తున్నాం। ఎందుకంటే కుల మతాలకు సంబంధం లేకుండా చేసే మా నాయకుడు శ్రీకృష్ణదేవరాయలని అందరూ కూడా లైక్ చేయడం కూడా హర్షించదగ్గ విషయము, హర్షిస్తున్నాం। కాబట్టి శ్రీకృష్ణదేవరాయల జయంతిని అందరూ కూడా పాల్గొనాలని చెప్పి మేము కోరుకుంటున్నాం। శ్రీకృష్ణదేవరాయలు దక్షిణాది విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు గారి జయంతి సందర్భంగా ఈ దినము బలిజలు, ఇతర సామాజిక వర్గాలు, అన్ని మతాలు, అన్ని వర్గాల వారు ఈ జయంతిని దిగ్విజయంగా చేయడం జరిగింది। శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఎలా సస్యశ్యామలంగా ఉందో అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా సస్యశ్యామలంగా ఉంది। ఇలాగే శ్రీకృష్ణదేవరాయల గారి ప్రాంతంలో ఎలా జరిపినాడో ధనరాశులు పోసి రైతులు సస్యశ్యామలంగా ఎలా ఉన్నారో అలాగే కూటమి ప్రభుత్వంలో కూడా జరుగుతుంది, ఇంకా జరగాలని ఆశిస్తున్నాము। అలాగే మా డిమాండ్ ఏమంటే శ్రీకృష్ణదేవరాయల గారి జయంతిని, పట్టాభిషేకాన్ని అధికారపూర్వకంగా చేయాలని మేము కోరడం జరిగింది ఆల్రెడీ। దాన్ని త్వరితగతిన మీరు కూటమి ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం।